హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనము 8th క్లాస్ సెమిస్టర్ 2కి సంబంధించిన 13th లెసన్ ఆదిత్యం గురించి చాలా డీటెయిల్డ్గా అండ్ గ్రామర్ పార్ట్ ఏముందో అన్నీ చూసేసుకుందాం. ఓకేనా. ఆతిథ్యం ప్రక్రియ వచ్చేసి ఇతిహాసం అనమాట. ఇతివృత్తం వచ్చేసి అతిథి గౌరవం. ఓకేనా. సో ఇక్కడ పద్యం ఇచ్చారు చూడండి. దీనుండైనను శాస్త్రవుడైనను శరణుచు వేడునప్పుడు ప్రియతన మానవుని కోరిక తీర్చిన వాని సుజనుడండ్రు బుధులు వసుధ కుమార. సో కుమార కుమారి శతకం కవి ఎవరు అంటే పక్కి అప్పల నరసయ్య కదా. సో పద్యం మీనింగ్ ఏంటి? దీనుడైన శత్రువైన శరణు కోరి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ మానవుడి కోరికను తీర్చాలి. అప్పుడే సుజనుడు అంటే మంచి మానవుడు అని అర్థం అని ఈ పద్యం యొక్క అర్థం. పై పద్యం ఏం చెప్తుంది అంటే అదే, ఎవరైనా శరణు కోరినప్పుడు మనం వారి కోరిక తీర్చాలి. ఓకేనా. ఎవరిని సుజనులు అంటారు, మంచివారిని సుజనులు అంటారు. శరణు కోరడం అంటే ఏమిటి? కాపాడమని అడగడం అనమాట. ఓకేనా. సో ఉద్దేశం ఏంటి? అతిథి దేవోభవ, ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని, వారికి లోటు రానియకూడదని తెలియజేయడం ఈ పాఠం ఉద్దేశం అనమాట. ఓకేనా. సో ఇంటికి వచ్చిన అతిథులని గౌరవించాలి, వారికి ఎలాంటి లోటు రానియకూడదు అని తెలియజేయడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకేనా. తర్వాత నేపథ్యం చూడండి. భీష్మ పితామహుడు ధర్మరాజుకు ధర్మ బోధనలు చేస్తూ మనల్ని శరణు కోరిన వారిని ఆదుకుంటే ఎటువంటి ఫలితం దక్కుతుందో చెప్పాడు. ఈ కథ పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచుకుందుడు అనే రాజుకు చెప్పిన కథ. ఓకేనా. అంటే ఈ కథ పూర్వం రాక్షస మంత్రి శుక్రాచార్యుడు ముచుకుందుడు అంటే ఎవరంటే రాజు అనే రాజుకు చెప్పిన కథ అన్నమాట. ఈ కథ అతిథి మర్యాద, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మొదలైన విలువలను చెబుతుంది. ఒక వేటగాడు అడవికి వెళ్ళి పక్షిని వేటాడి తిరిగి ఇంటికి వెళ్తుండగా పెద్ద గాలివాన వచ్చింది. దాని వలన వేటగాడు అడవిలో చిక్కుకున్నాడు. చివరకు ఒక చెట్టు కిందకు చేరి తడిసిన శరీరంతో గజగజ వణకసాగాడు. అప్పుడు ఒక పావురం శరణు కోరిన వేటగాడికి ఆతిథ్యం ఇచ్చిన రీతిని ఈ ఘట్టం తెలియజేస్తుంది. అంటే ఈ కథ నేపథ్యం ఏంటంటే, ఒక వేటగాడు పావురాన్ని వేటాడి తీసుకెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో చాలా పెద్ద గాలివాన వస్తుందన్నమాట. సో అప్పుడు ఈ పావురమ వేటగాడిని శరణు కోరుతుందన్నమాట, నన్ను వదిలేసేయి అని. సో ఆ నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది ఈ పాఠం అన్నమాట. ఓకేనా. రచయిత వచ్చేసి తిక్కన సోమయాజి. ఇతని కాలం 13వ శతాబ్దం. కవిత్రయంలో తిక్కన సోమయాజి 2వ వాడు. ఓకేనా. ఇంటి పేరు కొట్టరు. తల్లిదండ్రులు అన్నమ్మ కొమ్మనలు. తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం రచించాడు. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు 15 పర్వాలను రచించాడు. ఈయన శైలి నాటకీయం. ఈయన బిరుదులు ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ. ఓకేనా. ఈయన శైలి నాటకీయం అనమాట. అండ్ బిరుదులు వచ్చేసి ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ. ప్రస్తుత పాఠ్యభాగం మహాభారతం శాంతి పర్వంలోని తృతీయాశ్వాసం నుండి తీసుకోనబడింది. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకేనా. మహాభారతం శాంతి పర్వంలోని ఏ పర్వంలోని అని అడుగుతాడు. శాంతి పర్వంలోని తృతీయాశ్వాసం నుండి తీసుకోబడినదే ఈ అతిథి మర్యాద. ఓకేనా. ఎస్, లెసన్లోకి వెళ్ళిపోదాము. అప్పక్షి ధ్వంసకుండు శయనంబు ప్రాపించియుండ నమ్మహీరు హంబు కోటరంబున వసయించియుండునది యొక్క కపోతంబు ధనవల్లభ ఎటయేని మెతుకుంబోయి రాక తడిసిన శోకించి ఎచటనున్నది యొక్క యుంత ప్రొద్దొక చోట నుండనే నన్ను బాసి యజ్వలాంగి యమ్మేను లేకున్న నిమ్మేని కలిమి నిరర్ధకం బదికాను రాగయుక్త యగు సతీ గుణముల యైహికామూక్ష్మిక సుఖ సాధనంబులు సువ్వే పతికి ఏ కారణంబున నేమయ్యెనో
వాన ఏపునన్ దెగియన్ కానోపు నకట. సో ఆ పక్షి అంటే ఇదేంటి, ఇది త్రికసంధి అనమాట. ఆ ప్లస్ పక్షి కదా, త్రికసంధి. ఓకేనా. ధ్వంసకుడు, ఆ పక్షి ధ్వంసకుడు. శయనంబు ప్రాపించియుండ. మహీరం అంటే ఏంటి, మహీరుహం చెట్టు కదా. కోటరం అంటే తొర్ర. వసియుంచు యుండునది యొక్క కపోతంబు పావురం. కపోతం అంటే పావురం. వల్లభ అంటే భార్య. వల్లభ ఎటయేని మెతుకుం బోయరాక తడిసిన శోకించి. తడిసిన అంటే ఆలస్యం కాగా. తర్వాత ఎచటనున్నది యొక్క ఇంత ప్రొద్దొక చోట నుండనే ననున్ బాసిన యజ్వలాంగి. అందమైన భార్య. యజ్వలాంగి అంటే అందమైన భార్య. ఎమ్మేను లేకున్నా నిమ్మేని కలిమి నిరర్ధకం బదికాను రాగయుక్త యగు సతి గుణముల యైహికాముష్మిక అంటే ఇహపర సుఖ సాధనాలు సుఖసాధనంబులు సువ్వేపతికి. ఏ కారణమున నేమయ్యెనో వాన ఏపునన్ దెగియన్ గానోపు నకట. సో దీని భావం ఒకసారి చూద్దాము. వలలో ఉన్న పావురంతో వేటగాడు గాలివాన సమయంలో ఒక చెట్టు కింద రాతి మీద వణుకుతూ పడుకున్నాడు. ఆ చెట్టు త్వరలో పావురాల జంట ఉంది. అందులో ఆడపావురం మేతకు పోయింది. అది ఎంతకు రాకపోవడంతో మగ పావురం విచారపడుతూ ఇలా అంది. సో వలలో ఒక పావురము ఉన్న పావురంతో వేటగాడు గాలివాన సమయంలో ఒక చెట్టు కింద రాతి మీద వణుకుతూ పడుకున్నాడనమాట. అదే చెట్టు త్వరలో పావురాల జంట ఒకటి ఉందన్నమాట. అందులో ఒక ఆడపావురము మేతకు పోయిందనమాట. అది ఎంతకు రావడంతో మగ పావురం విచారపడుతూ ఇలా అంది. నా భార్య ఇంతసేపు ఎక్కడ ఉందో నన్ను వదిలి ఎక్కడా ఉండదు. ఆమె లేని నా బ్రతుకు ఎందుకు పనికిరాదు. అనువైన భార్య యొక్క సుగుణాలే భర్తకు ఇహపరాలలో సుఖసాధనాలు కదా. ఏ కారణం వల్ల ఏమైపోయిందో ఏమో, కుండపోతగా వాన కురవడం వలన మరణించిందేమో, నేనేం చేసేది. ఆమె లేని నా ఇల్లు పాడైపోయినట్లున్నది అని బాధపడుతున్న మగపావురం మాటలన్నీ వలలో చిక్కిన ఆడపావురం వింది. అప్పుడు పట్టలేని సంతోషంతో భర్త మెప్పు పొందిన భార్య ఎంతో పుణ్యాత్మురాలు. నా గురించి అనురాగం కలిగిన నా భర్త మాటలు చెవులారా విన్నాను. ఇక నా జన్మ ధన్యమైంది. నేను ఈరోజు నా మృత్యువుని జయించాను అని అంటుందన్నమాట. అంటే ఆ వలలో చిక్కుకున్న పావురమే ఆ మగ పావురం యొక్క భార్య అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నేనేమి సేయుదు మందిరం ఇప్పుడు పాడువారుచున్నది ఎనంగ నప్పలుకులెల్లబోయ వలలోన నున్న కపోతి విని మనంబు సంతోషపూరమగ్నంబు కాక. అంటే ఈ మాటలు విని మనసులో సంతోషంగా ఉందన్నమాట ఆ పావురం మాటలు విని. వలలో చిక్కుకున్న ఆడపావురం. పతిమదికి నింత ఎక్కిన యతివగాధ పుణ్యవతి ప్రియాలాపము లీగతి వినంగాచిన్ జన్మము కృతకృత్యం వయ్యే నాకు గెలిచితి జమునిన్. అంటే పతిమదికి ఇంత ఎక్కిన యతివ అంటే స్త్రీ కదా, పుణ్యవతి ప్రియాలాపము అంటే భర్త మాటలు విన్న స్త్రీ. ఇంకా ఈ మాటలు విన్న తర్వాత ఇంకా నాకంటే పుణ్యవతి ఇంకెవరు ఉంటుంది అంటే భర్త నుంచి ఆ మాటలు విన్న తర్వాత ఆ పావురం సంతోషంతో అన్నమాట. గత వినంగాచి జన్మము కృతకృత్యం వయ్యే అంటే నా జన్మ సార్థకమైంది. నాకు గెలిచితిన్ జమునిన్ అంటే మృత్యువును నేను గెలిచాను అన్నంత ఆనందంగా ఉంది అని అనుకుంటుందన్నమాట ఆడపావురం. అని ఎల్లంబున యుగ్గడించి పతికిందన తెరంగిరించి మరియు నిట్లనియే శరణము సొచ్చినన్ దగన్ ప్రసన్నత గైకొని రక్షణంబు సాదరముగంజేయు టత్యధిక ధర్మముగా బుధకోటి సెప్పు నీ వరసి మహార్తు విని శరణాగతు నోపిన భంగి నాపదన్ బొరయకయుండన్ జేయుము ప్రభుతవు సీతునన్ గుంకు ఓయెడున్. ఓకేనా. అంటే ఇక్కడ చూడండి. అని ఎల్లంబున అంటే మనసులో యుగ్గడించి మనసులో అనుకొని తన తెరంగెరింగించి మరియు నిట్లనియే శరణము
శరణము సొచ్చినన్ దగ ప్రసన్నత గైకొని రక్షణంబు సాదరముగా చేయుట అత్యధిక ధర్మముగా బుధకోటి సెప్పు నీ వరసి మహార్తు వీని శరణాగతు నోపిన భంగి నాపదన్ బొరయక యుండంజేయుము ప్రభూతవు సీతునంగుకు ఓయిడన్. ఓకేనా, నేను భావం చూద్దాం ఒకసారి. సో భర్త మెప్పు పొంది నా జన్మ ధన్యమైంది అని అనుకుంది కదా అని తన మనసులో అనుకుంటూ తన ఉనికి భర్తకు తెలిపి ఇలా అంది. ఆదుకొనమంటూ మన దగ్గరకు వచ్చిన వారిని దయతో ఆదరించాలి. వారిని కాపాడడం కన్నా మించిన పుణ్యం మరొకటి లేదు అని పెద్దలంటారు. ఈ గాలివానలో చిక్కి చలికి వణుకుతున్న వేటగాడికి సహాయం చేసి కాపాడు. భార్య మాటలను విన్న మగ పావురం భార్యకు ఏమైందో అన్న విచారాన్ని వదిలేసి వేటగానిపై జాలిపడింది. వేటగానితో ఇలా అంది. ఓ అన్నా, ఈ గాలివానలో నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు. మా ఇంటికి వచ్చిన అతిథివి. ఆలస్యం కాకుండా నీకు అతిథి మర్యాద చేయాలి. నీకు కావాల్సినది ఏదో చెప్పు అంది అన్నమాట. ఓకేనా, సో అని ఏర్పడ భాషించిన విని శోకము డిగ్గడి విడిచి, అంటే నా భార్యకి ఇంకా ఏం కాలేదు అని శోకం విడిచేసి విహగము గరునందన జాతి చెప్పి తగనిట్లనియే మనుజ భాషణముల్ నాలుబ్ధకుతోన్ ఓయన్నా డస్సినాడవు, అంటే అలసిపోయిన మా ఇంటికి నతిథివైతి మసలక నీకున్, అంటే మసలక అంటే ఏమీ అనుకోకుండా నీకున్ జేయవలయు నాతిథ్యం బేయది భవ దీప్సితార్థ మెరిగింపు తగన్, అంటే దీప్సితార్థం అంటే కోరిక అనమాట. ఓకేనా, నీ కోరిక ఏంటో చెప్పు అని. అనవుడు నుల్ల మెంతయున్ బ్రియంబు వహింపంగం భక్షివైరి సీతున సకలాంగ కంబులున్ బ్రతున్నము లయ్యేడు దీని బాపవే యనని విహంగమంబు రయమారంగా నచ్చటి పుల్లలెల్ల ముక్కునగొని తెచ్చి ప్రోవిడ యకుంఠితమైన దయాగుణంబు ఆ పొంత పల్లియకు రాయంబునంజని పుల్లతల సంగతంబైన ఇంగలంబు కొనివచ్చి పుల్ల ప్రోవునన్ దనుకంగా చేసి నెమ్మి దళుకొత్తంగా నిట్లను బోయతోడ మేని యనలంబునన్ గాచికొనుటకై లెమ్మనగా అనవుడు వాడు గువ్వ హృదయం బలరం దనయంగకరంబుల లయ్యనల శిఖాకలాపమున నల్లన ఎల్లన కాచి శీత బాధన ముడుగంగ చేయంగ బదంపడి యాకలి చాలదోంచెందో చిన నిరంగించి గువ్వ కదిసేయ నుపాయము లేక యాత్మలోన్. సో ఇంకా నీ కోరిక ఏంటో చెప్పు అంటాడు కదా. సో అక్కడ నుంచి రమయారంగా అంటే వేగంగా నచ్చటి పుల్లలెల్లా ముక్కుగొని తెచ్చి ప్రోవిడ యకుంఠితమైన దయాగుణంబు ఆ పొంత పల్లియకు రయంబున జని పుల్లతల సంగతంబైన ఇంగలంబు, అంటే నిప్పు కొనివచ్చి పుల్ల ప్రోవున దనుకంగా, అంటే జ్వలింపజేసి నెమ్మి, అంటే ప్రేమతో దళుకొత్తగా నిట్లను బోయతడ మేని యనలంబున గాచికొనుటకై లెమ్మనగా అంటే ఓ పుణ్యాత్ముడా. ఓకేనా, అనప్పుడు వాడు గువ్వ హృదయం బలరం దనయంగకంబు లయ్యనల శిఖా కలాపమున నల్లన ఎల్లన కాంచి శీతబాధన ముడుగంగా తొలగించుకొని చేయగా బదంపడి ఆకలి చాలదోంచెందో చిన నెరింగించే గువ్వ కది సేయ నుపాయము లేక యాత్మలోన్. ఓకేనా, స్వభావం చూడండి. వేటగాడు ఆ పావురం చెప్పినది విని సంతోషించి, ఈ చలికి నా అవయవాలు వణుకుతున్నాయి కావున ముందు నా చలిని పోగొట్టు అన్నాడు. ఆ పావురం జాలిపడి దగ్గరలో ఉన్న చిన్న చిన్న పుల్లలను ఏరుకొచ్చి పోగు చేసింది. పక్కనే ఉన్న పల్లెకు వేగంగా వెళ్ళి నివురుగప్పిన నిప్పు కలిగిన చిన్న కర్రపుల్లను తెచ్చింది.
తీసుకువచ్చిన ఆ అగ్గితో చిదుగు పుల్లలను అంటే రెక్కలతో విసిరి మండేలా చేసింది. సంతోషంతో చలి కాచుకోమని రమ్మని వేటగాడిని పిలిచింది. పావురం సంతోషించేటట్లు వేటగాడు మండే మంటలతో వంటిని మెల్లగా చలి కాచుకొని తీర్చుకున్నాడు. అంతలోనే ఆకలి వేసింది. ఆ విషయాన్ని పావురంతో చెప్పాడు. ఆ పక్షికి ఆ సమయంలో వేటగాడి ఆకలి ఎలా తీర్చాలో తోచలేదు. తనలో తాను దుఃఖించి వెలవెలపోతూ తన మనసులో ఏం చేయాలో మననం చేసుకుంటూ ఆ వేటగానితో ఇలా అంది. తర్వాత పద్యం చూడండి. వగచి వెలవెలంబారి తలంచుకొని వానికిట్లనియే ఖగములకు జీవనం బనంగలదే సంగ్రహించినట్టిది యాంకలికేమి అయినా మాకు దొరకన్నందిందుముగాక యైన నీవు డస్సితి వాతిథ్యని యతి వలయు నా శరీరం బాహారంగా నిచ్చెదగొనుము అని పలికి యజ్ఞి వలగుని తన దేహము దానిలోన దడయక ఇడినంగని బోయ విస్మయమున మనమూనన్ గన్ కొంతసేపు మ్రాన్మడియుండెన్ కలదే ఇమ్మేయి పౌరుషంబు జగతిన్ గారుణ్య మేపార నిప్పులున్ గిట్లిచ్చునే మేను నాదు చరితంబుల్ నిందకున్ బట్టులై తలంపన్ వచ్చిన నింతకీడగునే ఏతత్క్రూరతా ఘోర చేష్టలు మానంగలవాడన్ భక్షి గురువై సంధించే సద్బోధమున్. ఓకేనా. అంటే ఏంటి, నాకు ఆకలిగా ఉంది అని వేటవాడు అడిగిన వెంటనే తన శరీరాన్ని ఆహారంగా ఇస్తాను అని చెప్పి ఆ వేటగాడికి చెప్పి అంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ తడయక అంటే ఆలస్యం చేయకుండా, పౌరుషంబు అంటే మానవత్వం. ఓకేనా. సో భావం ఒకసారి చూసిద్దాము. మా జీవితాల్లో తిండిని కూడబెట్టడం ఉండదు. ఆకలి వేసినప్పుడు దొరికింది తింటాం. నువ్వు ఇప్పుడు బాగా అలసిపోయావు. తప్పనిసరిగా నీ ఆకలి తీర్చాలి. నాకు నేనుగా నీ ఆహారం అవుతాను అని చెప్పి ఆ పావురం మంట చుట్టూ తిరుగుతూ మంటల్లో పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి వేటగాడు నివ్వెరపోయాడు. కొంచెంసేపు కొయ్యవారిపోయినట్లు ఉండిపోయాడు. లోకంలో ఇలాంటి త్యాగగుణం, అతిథి ధర్మం ఎక్కడైనా ఉంటుందా? నాపై దయతో నా ఆకలి తీర్చాలని తానే నాకు ఆహారంగా మారింది. నేను ఈ పక్షిజాతికే ద్రోహం చేస్తున్నాను. నా ప్రవర్తనకు నాకే అసహ్యం పుడుతుంది. ఇతర ప్రాణులకు హాని చేయడం హింస కదా. ఇక నుంచి ఏ ప్రాణికి హాని కలిగించే పని నేను చెయ్యను. నా వేట వృత్తిని మానేస్తాను. త్యాగానికి, ధర్మబుద్ధికి ఈ పక్షే నాకు గురువు అనుకున్నాడు. ఓకేనా. సో ఇలా పావురం వచ్చేసి తనకు తానుగా మంటల్లో కలిసిపోయి ఆ వేటగాడికి ఆహారంలాగా తయారవ్వాలని అలా చేస్తే, ఆ వేటగాడు ఇది చాలా పాపం, నాకే పాపం, ఇలా ఎప్పటికీ నేను చేయను కూడా, ఇంకా ఈ వేట వృత్తిని వదిలేస్తాను, పక్షి జాతికి నేను అన్యాయం చేస్తున్నాను, సో ఇంకా ఇప్పటి నుంచి నేను మారిపోతాను, సో నీ త్యాగానికి, ధర్మబుద్ధికి ఈ పావురం అనే పక్షే నాకు గురువు అని అనుకుంటాడనమాట. ఓకేనా. అది ఆతిథ్యం అనమాట లెసన్. ఓకేనా. తర్వాత ఇక్కడ శరమోస్ వచ్చి సో ఒక పద్యం మనకు లెసన్లో ఉన్న ఒక పద్యం తీసుకున్నారు, దానికి ప్రతిపదార్థం ఇచ్చారు చూడండి. శరణము ప్లస్ చొచ్చినన్ శరణాగతి పొందగా, తగన్ అంటే ఒప్పగా, ప్రసన్నతన్ దయతో, కైకొని అంగీకరించి, రక్షణము ఆశ్రయం, సాదరముగన్ గౌరవముగా, చేయుట ఆచరించడం, అత్యధిక ధర్మముగాన్ గొప్ప పుణ్య కార్యముగా, బుధకోటి పండిత సమూహం చెబుతారు. నీవు ప్లస్ అరసి నీవు విచారించి, మహా ప్లస్ అర్థున్ గొప్ప బాధలో ఉన్న, శరణ ప్లస్ ఆగతున్ రక్షణ కోరుతున్న, వీనిన్ ఈ బోయవాడిని, ఓపిన భంగిన్ అంటే చేతనైనంతలో, ఆపదన్ పోరయంక ఉండన్ కష్టాలు పాలు కాకుండా, చేయుము కాపాడుము ప్రభూతపు సీతునన్ ఎక్కువ అవుతున్న చలితో, కొంకుపోయెడున్ అంటే అవయవాలు కొంకర్లు పోతున్నాయి అని. ఓకేనా. సో ఇవి ప్రతిపదార్థాలు. కింద కథ ఇచ్చారు చూడండి. యుద్ధభూమి నుండి వెనుదిరుగుతూ ఉన్న సమయంలో రథం
రథం ఆపు అన్నాడు రాజు. ఎందుకని అన్నాడు సారథి. ఆ చెట్టుపైన పక్షి పిల్లలున్నాయి, అవి ఇంకా కళ్ళైనా తెరవలేదు, అవి కింద పడితే చనిపోతాయి అన్నాడు రాజు. వెనుక శత్రువులు తరుముకొస్తున్నారు, వాళ్ళ చేతుల్లో చనిపోతాము అన్నాడు సారథి. బాట చిన్నగా ఉంది, 2 రథాలు ఈ బాటలో పట్టవు, శత్రువుల రథం ఈ బాటలోకి వచ్చిందంటే ఈ ఒరిపిడికి చెట్ల మీద పక్షి పిల్లలు కింద పడిపోతాయి అన్నాడు రాజు. నేను చెబుతున్నాను ఆపు అన్నాడు రాజు. నా రాజును కాపాడుకోవడం నా విధి అన్నాడు సారథి. విజేత శత్రువులు నన్ను చంపినా నాకిష్టమే గాని ఆ రెక్కలు కళ్ళు రాని పక్షి పిల్లలు చనిపోవడం నాకిష్టం లేదు అన్నాడు రాజు. అన్ని ప్రాణులు సమానమే, నా ప్రాణం నాకు తీపి, నీ ప్రాణం నీకు తీపి, అట్లాగే పక్షి ప్రాణం పక్షికి తీపి. భూతదయ మరువకు, మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. తిప్పు రథాన్ని వెనక్కు అన్నాడు రాజు. ఇక కాదనలేక రథాన్ని వెనక్కు రణరంగం వైపుకు తిప్పాడు సారథి. వెనుకకు తిరిగి వేగంగా వస్తున్న రాజు సారథి రథాన్ని చూసి శత్రువులు భయంతో పారిపోయారు. చూడండి కదా, పక్షుల్ని కాపాడుకోవాలని చెప్పేసి రథం వెనక్కి తిరిగితే శత్రువులే భయపడ్డారంట. ఏం ప్లాన్ వేస్తున్నాడు, మళ్ళీ వెనక్కి వస్తున్నాడు అనేసి భయపడి పారిపోయారు. ఇది చందమామ కథల్లో నుంచి తీసుకున్నారన్నమాట. ఓకేనా. తర్వాత కవిత ఇచ్చారు. రంతిదేవుడు ఒక రాజు, అన్న పానములు లేక చిక్కిపోయే పాయసాన్నం కలిగెనొకనాడు, పెట్టమని నొక బాటసారి సాదరమున సగమునిచ్చే మిగిలిన సగం తినబోవా, మరొక్క రొచ్చాకలనడిగే, దానినంత సగమునిచ్చే మిగిలిన సగం తినబోవా, ఇంకొక రొచ్చాకలనడిగే, మొత్తమిచ్చి మమత పంచే. సో అంటే రంతిదేవుడు ఒక రాజు, అతను అన్నపానాలు అంటే తెలుసు కదా, అన్నపానములు లేక అంటే అన్నము లేదు నీళ్ళు లేక చిక్కిపోయి ఒకరోజు పాయసాన్నం అంటే ఒకసారి అతనికి పాయసాన్నం తినే భాగ్యం కలిగిందనమాట. పెట్టమని ఒక బాటసారి వచ్చి అడిగితే దాంట్లో సగం ఇచ్చేస్తాడు. మిగిలిన సగం తినబోతుండగా మళ్ళీ ఇంకొకరు వచ్చి మళ్ళీ అడిగితే మళ్ళీ దాంట్లో సగం ఇచ్చేస్తాడు. ఆ సగంలో తినకపోతుండగా మళ్ళీ ఇంకొకరు వచ్చి అడిగితే మొత్తం ఇచ్చేసి ఇంకా అలా మమతను పంచేస్తాడు అనమాట. ఓకేనా. రంతిదేవుడు ఎవరు అంటే రాజు. రంతిదేవుడు ఎందుకు చిక్కిపోయాడు అంటే అన్నపానాలు లేక. బాటసారి రంతిదేవుడిని ఏమని అడిగాడు, అదే పాయసాన్నం ఏమని అడిగాడు. ఓకేనా. తర్వాత మమత పంచడం అంటే ఏమిటి, ప్రేమను పంచడం. ఓకేనా. తర్వాత ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత భాషాంశాలు, అర్థాలు. బుధులు పండితులు, విహంగం పక్షి, శోకం బాధ, కృతకృత్యం అంటే సఫలము. ఓకేనా. తర్వాత నానార్థాలు. అంగం అంటే అవయవం, భాగం, శరీరం. విహంగం అంటే పక్షి, బాణం, మబ్బు. శ్రేయం అంటే ధర్మం, శుభం, మోక్షం. శిఖ అంటే నానార్థం, సిగ, కిరణం, మంట. కీడు అంటే అపకారం, మాలిన్యం, తప్పు. ఓకేనా. తర్వాత పర్యాయపదాలు. పులుగులు పక్షి, విహంగం. అంతరంగంలో అంటే హృదయం, మనసు. దేహం శరీరం, కాయం. వృక్షాలు అంటే భూరుహం, క్ష్మాజం. తర్వాత ప్రకృతి వికృతులు. త్యాగం అంటే వికృతి, త్యాగం. యముడు, జముడు. గుణము, సుగము, సుఖము. ఓకేనా. తర్వాత వ్యుత్పత్త్యాలు. అతిథి అంటే తిథి వార నక్షత్రాలు లేకుండా భోజనానికి వచ్చేవాడిని అతిథి అంటాం. ఓకేనా. మహీరుహము అంటే భూమి నుండి పుట్టినది, చెట్టు. శరీరం నశించిపోయేది. ఓకేనా. పక్షి అంటే పక్షములు కలిగినది, పిట్ట. ఓకేనా. ఇది తర్వాత కిరాతకునికి మరో పేరు ఏముంటుంది చెప్పండి. కిరాతకునికి మరో పేరు హంతకుడు, తర్వాత నీచుడు. సో అలా. కపోతము పురుషవాచకం పదం అయితే స్త్రీవాచక పదము కపోతి. వేటగాడిని ప్రేమగా పావురం ఇలా పిలిచింది. ఏమని పిలిచింది వేటగాడిని ప్రేమగా? ఓ అన్నా అని పిలిచింది కదా, అన్నా అని పిలిచింది. మాట్లాడతానని ఇలా అంటారు, మాట్లాడతాను అని ఇలా అంటారు. పావురాన్ని వల నుండి వదిలితే ఆ పావురానికి ఇది వస్తుంది.
పావురాన్ని వల నుండి వదిలితే ఆ పావురానికి ఇది వస్తుంది, పుణ్యం వస్తుంది కదా. ఏమొస్తుంది? జన్మ వస్తుంది, తర్వాత మళ్ళీ లైఫ్ వస్తుంది కదా. పుల్లలు కాలిపోయాక ఇది మిగులుతుంది, బూడిద కదా. కానీ 2 అక్షరాలే రావాలి. పుల్లలు కాలిపోయాక ఏమో. విడవక అనే అర్థంతో వాడే పదం. విడవక అంటే పట్టుకొని. వస్తాడు అనే పదానికి వ్యతిరేక పదం తికమకగా పడింది. వస్తాడు, రాడు. ఓకేనా. కాను విభజిస్తే క్ ప్లస్ ఆ అవుతుంది. ఓకేనా. వానతో పాటు ఇది వచ్చింది, గాలి. కపోతానికి ఈ గుణం ఉంది, త్యాగగుణం కదా. త్యాగం, సేవ. భార్యను ఇలా అంటారు, కింది నుంచి పై. భార్యను ఏమంటారు? అనగానే అనే అర్థం ఇచ్చే పదం. అనగానే అనే అర్థం వచ్చే పదం. అనగానే అంటే చెప్పగానే. ఓకేనా. భాషకు ఉండాల్సింది. నెలంతా పనిచేసే ప్రతిఫలాన్ని ఇలా పిలుస్తారు. నెలంతా పనిచేసే ప్రతిఫలాన్ని జీతం అని పిలుస్తారా? మంచాలలో ఇది ఒక రకం. వేటగానికి చలి కాగాక ఇది వేసింది, కింద నుంచి పైకి. వేటగానికి చలి కాగాక ఆకలి వేసింది కదా. నా అనే పదానికి బహువచనం మా. మా. ఓకేనా. వ్యాకరణాంశాలు చూడండి. సందులు. ఉజ్వలాంగి, ఉజ్వల ప్లస్ అంగి సవర్ణ దీర్ఘ సంధి. ఇట్లనియే, ఇట్లు ప్లస్ అనియే ఉత్వ సంధి కదా. సో ఇక్కడ పూర్వపదంలో ఆ చివరి స్వరం ఊ. ఇట్లులో ఊ ఉంది లాస్ట్కి. ఊ ప్లస్ ఆ. ఉత్తునకు అచ్చుపరం అయితే ఉత్వ సంధి అవుతుంది కదా. సవర్ణ దీర్ఘ సంధి అంటే 2 అక్కడ పదాలు సంస్కృత పదాలు ఉండాలి. ఓకేనా. సో దీర్ఘం ఏకాదేశం అవుతుంది అనమాట. ఓకేనా. మందిరం, ఇప్పుడు. మందిరంబు ప్లస్ ఇప్పుడు. సో ఇక్కడ కూడా ఉత్తునకు అచ్చుపరమైంది, ఉత్వ సంధి. అత్యధికం, అతి ప్లస్ అధికం యనాదేశ సంధి. ఓకేనా. అత్యధికం ఈ ప్లస్ ఆ యా అవుతుంది. ఈ ప్లస్ ఆ యా. సో యనాదేశ సంధి. ఓకేనా. తర్వాత సందులు చూడండి. క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. ప్రొద్దొక చోట. ప్రొద్దు ప్లస్ ఒక చోట. సో ఇక్కడ ఉత్తునకు అచ్చుపరమైంది, ఉత్వ సంధి. అధికానురాగం. అధిక ప్లస్ అనురాగం. సో ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఓకేనా. దీర్ఘం ఏకాదేశమైంది. ప్రియాలాపం. ఇక్కడ కూడా ప్రియా ప్లస్ ఆలాపం సవర్ణ దీర్ఘ సంధి. శరణాగతుడు. శరణ ప్లస్ ఆగతుడు సవర్ణ దీర్ఘ సంధి. సకలాంగములు. సకల ప్లస్ అంగములు సవర్ణ దీర్ఘ సంధి. సో మనం సంధుల గురించి ఒక సపరేట్ క్లాస్ అయితే చేసాము. అక్కడ అన్ని సంధుల గురించి సూత్రంతో సహా, ఉదాహరణలతో సహా చాలా బాగా వివరించడం జరిగింది. ఒకసారి మీరు మన ఛానల్లో ప్లేలిస్ట్లో తెలుగు క్లాసెస్లో సంధులు అనే టాపిక్ని చూస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు షార్ట్ టైంలో రివిజన్ చేయడానికి కూడా ఆ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకసారి అందరూ కూడా చెక్అవుట్ చేయండి. తర్వాత సరళాదేశ సంధి గురించి ఇచ్చాడు. సంధులు అనే టాపిక్లో మొత్తం అన్ని సంస్కృత సంధులు, తెలుగు సంధులు అన్నీ చెప్పడం జరిగింది. సో ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి సంధులు అనే టాపిక్ చూస్తే మీకు చాలా బాగా రివిజన్ అవుతుంది అనమాట. అన్ని సంధులు ఒకే దగ్గర సూత్రాలతో సహా, ఉదాహరణలతో సహా చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. సరళాదేశ సంధి. ఇచ్చెదన్ ప్లస్ కొనుము, ఇచ్చెదన్ ప్లస్ గొనుము, ఇచ్చెదన్ గొనుము. ఓకేనా. సాదరముగన్ ప్లస్ చేయు, సాదరముగన్ ప్లస్ జేయు. సో ఇవన్నీ ఇలా విడదీస్తున్నప్పుడు పై ఉదాహరణలో పూర్వపదాల చివరన ఉన్న ధృతాలకు పరపదాల మొదటి అక్షరాలుగా ఉన్న కచట తప అను పరుషాలు పరమవుతాయి. ధృత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు. అంటే పరుషాలు కచటతపలకు సరళాలు గజడదబులు ఆదేశం అవుతాయన్నమాట. పై పట్టికలో చూపిన విధంగా పరుషాల స్థానంలో సరళాలు ఆదేశంగా వస్తాయి. అలా వచ్చిన ఆదేశ సరళాలకు ముందున్న ధృతాలకు అంటే సూత్రం ఆదేశ సరళాలకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషలను విభాగమగును. అంటే బిందు సంశ్లేష అంటే ఏంటి? అరస్తున్నా కదా. అను సూత్రం వలన ఖండ బిందువు, పూర్ణ బిందువు సంశ్లేషలు విభాషగా వచ్చి ఆయా విభాగం 3లోని రూపాలు ఏర్పడతాయి.
అంటే నకారం ఉండొచ్చు, పూర్ణ బిందువు ఉండొచ్చు, సంశ్లేష అంటే సగం బిందువు కూడా ఉండొచ్చు. ఓకేనా, అదనమాట. సో అలా కచట తపలు సరళాలుగా, ఏకాదేశం అయితే అది సరళాదేశ సంధి. ఓకేనా. తర్వాత విగ్రహ వాక్యాలు. సమాసం కూడా మనం ఒక సపరేట్ క్లాస్ చేయడం, ప్రీవియస్ వీడియోనే సపరేట్గా ఒక సందులు. సో సమాసాలు, మొత్తం సమాసాల గురించి, తత్పురుషాలు, కర్మాధారయ సమాసాలు, విభక్తి ప్రత్యయాలు మొత్తం అన్ని చాలా డీటెయిల్డ్గా చెప్పడం జరిగింది. ఒకసారి మీరు ఆ వీడియోని కూడా సమాసాల కోసం, టెట్ ఎగ్జామ్ రాసే వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, చాలా మంచి వీడియో. ఓకేనా. సతి గుణములు, సతి యొక్క గుణములు. ఓకేనా. షష్ఠి, కిన్ కున్ యొక్క లోన్ లోపలను కదా షష్ఠి విభక్తి. సో షష్ఠి. తర్వాత సుఖ సాధనములు, సుఖము కొరకు సాధనములు, చతుర్థి విభక్తి. పక్షి గురువు, పక్షి అనేది గురువు, రూపక సమాసం. శరణాగతుడు, శరణం కొరకు ఆగతుడు, చతుర్థి. సో ఇక్కడ సుఖ సాధనములు అంటే సుఖము కొరకు సాధనములు, కొరకునికై చతుర్థి విభక్తి. పక్షి గురువు, పక్షి అనేది గురువు, రూపక సమాసం. లేదంటే పక్షులకు గురువు. కిన్కున్ యొక్క లోన్ లోపల. సో ఇది షష్ఠి కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనా. సో పక్షి అనేది గురువు రూపకం అవుతుంది. పక్షి లేదంటే గురువైన పక్షి, ఇది విశేషణ పూర్వపద కర్మధార సమాసం కూడా అవుతుంది. ఓకేనా, అలా అన్నమాట. సో శరణాగతుడు, శరణం కొరకు ఆగతుడు, చతుర్థి విభక్తి. ఓకేనా. కొరకున్కై చతుర్థి విభక్తి. తర్వాత గురు లఘువులు గుర్తించి పద్య లక్షణాలు రాయండి అన్నాం కదా. ఎస్, ప్రీవియస్ క్లాస్లోనే మనము భువన విజయం అనే లెసన్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకేనా. సో ఫస్ట్ గురు లఘువులను గుర్తించాలంటే మనం ఘన విభజన చేయాలి కదా. ఘన విభజన ఎలా చేస్తాము? సో మూడు అక్షరాలను కలిపి గణాలుగా తయారు చేయాలన్నమాట. ఓకేనా. శరణము, సో మూడు లఘువులు. సో నేను ఒక చిన్న అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది చెప్పాను కదా. సో 3 లఘువులు వస్తే నగనం, 3 గురువులు వస్తే మగనం. తర్వాత భరత యజస గుర్తుపెట్టుకోమన్నాను. భరత ఇది గురువులకు సంబంధించి. తర్వాత సరే, భరత అంటే ఫస్ట్ ఆది గురువు, రాలో మధ్య గురువు, తాలో అంత్య గురువు. సో మిగతావన్నీ లఘువులే. సో ఇక్కడ లఘువు తర్వాత లఘువు గురువు. సో భరత ఆది గురువు, భా అంటే ఆది గురువు, రా అంటే మధ్య గురువు, తా అంటే అంత్య గురువు. యరత, సారీ ఇది భరత కాదు, భజస. ఓకేనా, సారీ అండి, బై మిస్టేక్. ఓకేనా, భజస. యరత అంటే యరత అంటే యాలో ఇది లఘువులకు సంబంధించి యరత. ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు. ఓకేనా. ఆది లఘువు అంటే మిగతా 2 గురువులు. తర్వాత మధ్యలో లఘువు అంటే యువతల గురువులు. అంత్య లఘువు అంటే ఫస్ట్ 2 గురువులు, తర్వాత లఘువు. సో భజస అంటే గురువుకు సంబంధించినవి, యరత అంటే లఘువుకు సంబంధించినవి. ఓకేనా. సో ఇలా చూసుకుంటే మనము ఇక్కడ నేను చేసేసాను. శరణ 3 లఘువులే. శరణ లఘువు, ము లఘువు, సొచ్చిన సో అనేది యాక్చువల్గా లఘువే, కాకపోతే ద్విత్వాక్షరం ముందు వచ్చింది కాబట్టి ఇది గురువు అయిపోయింది. తర్వాత చి లఘువు, వన్ అంటే పూర్ణ బిందువు తర్వాత వా తర్వాత పూర్ణ బిందువు ఉంది కాబట్టి గురువు. ద లఘువు, గా లఘువు, బ్రసన్న బ్ర ఇది లఘువే. స గురువు, ఎందుకు ద్విత్వాక్షరం ముందుంది కాబట్టి. తర్వాత నా లఘువు, త లఘువు, గై ఐ అనేది గురువు, కో లఘువు, నీ గురువు, నీ లఘువు, రా గురువు ఎందుకైంది? క్ష అనే ముందర ఉంది కాబట్టి గురువు అయిపోయింది. ఓకేనా. క్ష లఘువు. నమ్ అంటే పూర్ణ బిందువు ఉంది కాబట్టి గురువు. భూ లఘువు, సా గురువు. ఓకేనా. చంపక మాల. సో 3 లఘువులు వస్తే నా. తర్వాత మధ్య గురువు వస్తే జ, భజ్, నజ.
ఆది లఘు ఆది గురువు భా, నజ భా, మళ్ళీ జ జగణం జ, నజ బజ జ, మళ్ళీ జ, మళ్ళీ జ, నజ బజ జజ ర రగణం, నజ బజ జజర అనేవి చంపకమాల. సో ఇలా మనము గణాలను విభజించి గురువు లఘువులను గుర్తించవచ్చు. ఓకేనా. సో చంపకమాల గురించిన లక్షణాలు మనకు ప్రీవియస్ క్లాస్లోనే ఉన్నాయి కదా. సో దీన్ని ఒకసారి చూద్దామా. గణాలు డెల్ల, మెంతయు, బ్రియంబు, వహింప, గపక్షి, వైరిని. ఓకేనా. అనవు అంటే లఘువు, 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 గురువు, లఘువు, గురువు, లఘువు, 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 గురువు, లఘువు, లఘువు, గురువు, లఘువు, లఘువు, గురువు, లఘువు, గురువు, లఘువు, గురువు. అవునా. సో సేమ్ మళ్ళీ పైన ఏమేమి గణాలు వచ్చాయో ఎలా విభజించామో సేమ్ అలానే గురు లఘువులు వచ్చాయి. సో ఇది కూడా చంపకమాలనే. ఓకేనా. సో అదన్నమాట. సో తర్వాత ఏమిచ్చారు, అలంకారాన్ని గుర్తించి లక్షణంతో సమన్వయం చేయండి. మంచి మాటలు మాణిక్యాల వలె చెవులకు అలంకారాలు అవుతాయి. సో వలె వస్తే, వలె, లాగా, భంగిన్ ఇలాంటివి వస్తే ఉపమాలంకారం. అవునా. ఉపమానాలంకారం, ఉపమాలంకారం. ఆమె ముఖం చంద్రబింబం వలె ప్రకాశిస్తున్నది, ఉపమాలంకారం. సో అలంకారాలు కూడా 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసి నేను శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అని వీడియో చేశాను. ఒకసారి మీరు ఆ వీడియోని ఒకసారి చెక్అవుట్ చేయండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందులో కూడా ప్రతి అలంకారాన్ని ఎగ్జాంపుల్తో సహా డిఫరెన్సెస్ చెప్పాను. అన్నీ చాలా బాగా వివరించడం జరిగింది. ఒక్కసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు అలంకారంలో ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. తర్వాత పాఠాంత పద్యం. కొంచెమైనను తగంబంచి కుడువ మేలు, పనుల ఎడ దుఃఖమూర్చి ఎల్పంబు సుఖము, ననుభవించుట హితము, శత్రునకునైన నిచ్చుటయ లెస్స, ఎడిగిన ఎడనృపాల. ఓకేనా. సో తిక్కన గారు రచించిన పద్యం అన్నమాట ఇది. కొంచెమైనను తగంబంచి కుడువ మేలు, పనుల ఎడ దుఃఖమూర్చి ఎల్పంబు సుఖము, ననుభవించుట హితము, శత్రునకునైన నిచ్చుట ఎలెస్స, ఎడిగిన ఎడ నృపాల. సో తిక్కన గారు రచించారనమాట. భావం తనకున్నది కొంచెమే అయినా మరొక ప్రాణితో దాన్ని పంచుకొని అనుభవించడం మేలైన పద్ధతి. కార్యాలు సాధించే క్రమంలో కలిగే శారీరక కష్టం, మానసిక వేదన సహించి శ్రమించి పొందే అల్ప సుఖమే అయినా సంతృప్తి అనుభవించడం హితకరం. అడిగిన వాడు శత్రువైనా కోరిన దానిని ఇవ్వడమే మంచిది. ఓకేనా. సూక్తి ఇచ్చారు చూడండి. జీవులన్నింటిపై జాలి చూపిన వాడే గొప్పవాడు అని చెప్పింది ఎవరు, బుద్ధుడు. ఓకేనా. తర్వాత మేటి పద్యంలో కూటికిన్ గాకులు కూసెన్ వేటావల మూంకగూడి ఏడువ దొడగెన్ కాటికిన్ గుర్రలు చేరెను తేటవరపు పోతరాజు లేండా. హాస్య కదంబం నుండి సేకరించారనమాట ఇది. ఓకేనా. తర్వాత వెతకబోయిన తీగ కథ ఒకసారి మీరు చదివేసుకుంటే చిన్న స్టోరీనే. ఓకేనా. ఎస్. సో ఇదండి అతిథి మరి ఆతిథ్యం అన్నమాట. ఓకేనా. తర్వాత లెసన్ కళా వారసత్వం. ఇది ఉపవాచకానికి సంబంధించి, ఇది కూడా మీరు ఒకసారి చదివేసుకుంటే అయిపోతుంది. ఓకేనా. సో దీంతో మనకు 8th క్లాస్ కంప్లీట్గా 2 సెమిస్టర్స్ కంప్లీట్ అయ్యాయి. సో ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్న వాళ్ళు, ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.